So today is going to be another informative and controversial video anamata. This video needs a lot of support to grow and everything. So video use mundu just like cheyandi and also after watching it comment your thoughts. So as you guys all know, Idea Productions and ఒక ఛానల్ ఇట్స్ నాట్ సింపుల్ కంటెంట్ ఇచ్చే ఛానల్ కాదు. ఆల్ వేరియస్ ఆఫ్ ద కంటెంట్స్ కవర్ చేసే ఛానల్ ఐడియా ప్రొడక్షన్స్. ఐదర్ ఫ్యాషన్, ఐదర్ ఇలాంటి కాంట్రవర్షియల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్. సో ఈ ఐడియా ప్రొడక్షన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ వీడియో ఐఎమ్ డూయింగ్ ఇట్ అనమాట. సో యాజ్ యూ గైస్ ఆల్ నో, మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 400 acres ఆఫ్ ఫారెస్ట్ని డీఫారెస్టేషన్ చేసి దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇన్ టు ప్లాట్స్, ల్యాండ్స్ అదనమాట. సో దీంట్లో చాలా మందికి వేరియస్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. దీని గురించి చాలా వీడియోస్ వచ్చాయి. బట్ నా పర్స్పెక్టివ్ ఏంటి, ఒక ఇంకో యాంగిల్లో నుంచి మాట్లాడబోతున్నాను అనమాట. So let's start today's video talking about the HCU incident, and this is the time we need to talk, we need to stand, we have all the rights to speak anamata, either through social media, ella aina you guys need to speak. I need to speak అని ఈ వీడియో అయితే చేస్తున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో నేను లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అంటూ ఏం అడగను. దిస్ వీడియో నీడ్స్ టు గో, చాలా మందికి వెళ్ళాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారో అది చెయ్యండి. సో వెల్కమ్ బ్యాక్ టు ఐడియా ప్రొడక్షన్స్. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ద థింగ్ ఇస్, స్టార్టింగ్ విత్ హైదరాబాద్లో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరలో ఒక 400 acres ఆఫ్ ల్యాండ్, లైక్ ఫారెస్ట్ అయితే ఉంది. దాంట్లో దెర్ ఆర్ ఫ్యూ స్పీషీస్, యానిమల్ స్పీషీస్ అక్కడైతే దే ఆర్ లివింగ్. 400 acres ఆఫ్ ల్యాండ్ని మన తెలంగాణ గవర్నమెంట్ అయితే దే వాంట్ టు డిఫారెస్టేషన్ చేసి అండ్ కొత్తగా ల్యాండ్స్ దానికి మాల్స్కి అవన్నిటికి ఇవ్వాలి అని అనుకున్నారు. అండ్ దే థింక్ దిస్ ఇస్ లైక్ ఇంకో మన స్టేట్ని ఇంకా ఒక సిటీని ఇంకా గ్రో చేయాలి అని వాళ్ళ ఆ పర్స్పెక్టివ్ అనమాట. లైక్ మన సీఎం కానీ ఎవ్రీవన్, ద టీమ్ అండ్ ఎవ్రీవన్ వాళ్ళు చేస్తారు. బట్ ద అదర్ సైడ్, ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 acres ఫారెస్ట్లో దెర్ ఆర్ మెనీ ట్రీస్. 400 acres అంటే ఫారెస్ట్ అంటే ట్రీస్ లేకుండా ఎలా ఉంటుంది? మెనీ ట్రీస్, మెనీ యానిమల్స్ లైక్ డీర్స్ కానీ, బర్డ్స్ కానీ, పికాక్స్ కానీ, ఇవన్నీ. సో ద థింగ్ హియర్ హ్యాపెండ్ ఇస్, దీని గురించి ఆల్రెడీ చాలా రోజుల నుంచి నడుస్తుంది, బట్ లైమ్ లైట్లోకి అయితే రాలేదు. బట్ వాట్ ద థింగ్ హ్యాపెండ్ ఇస్, ఈ వచ్చే నా గవర్నమెంట్ ఏం చెప్పారంటే, వచ్చే ముందు ఐ వాంట్ టు స్పెసిఫై దిస్. వచ్చే గవర్నమెంట్ ఏం చెప్పారంటే, ఈ స్టేట్ని, ఈ సిటీని పొల్యూషన్ లేకుండా చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు నీకు పొల్యూషన్ ఉండద్దు అంటే యూ నీడ్ టు హ్యావ్ మెనీ ఆఫ్ ట్రీస్. సో ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి, ఆ ట్రీస్నే దే ఆర్ డిమాలిషింగ్, దే ఆర్ డిఫారెస్టేషన్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అక్కడ డీర్స్ ఒక్కటే ఉన్నాయి, ఇంకా ఏం యానిమల్స్ ఎక్కువ ఏం లేవు. బట్ ఐ హ్యావ్ గాట్ సమ్ ప్రూఫ్స్. ఇక్కడ వీడియోస్ కానీ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఫొటోస్, వీడియోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో యూ నీడ్ టు సీ దిస్. ఇప్పుడు ఒక్క సైడ్లో నుంచి వీళ్ళు మన సిటీని గ్రో చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్లాన్, ఇవన్నీ ల్యాండ్స్ కానీ ఇవన్నీ వస్తే మన రేట్స్ పెరుగుతాయి, సిటీ పెరుగుద్ది అని అనుకున్నారు. బట్ ద అదర్ సైడ్ దే ఆర్ లైవ్స్ ఆఫ్ ఫ్యూ స్పీషీస్. ఈవెన్ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ రైట్ టు ఓట్, ఐ గెస్, అందుకే డైరెక్ట్గా చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. సో ద థింగ్ హియర్ ఇస్, ఇప్పుడు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న పీపుల్ కానీ, స్టూడెంట్స్, ఎవ్రీ వన్ ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ఇట్. బట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళు మెంబర్స్ అని చెప్తున్నారు. సో ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. మీరు ఒక న్యాచురల్ ఇష్యూని పాలిటిక్స్గా మార్చడం ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఇట్స్ అవర్ నేచర్ని మనం ప్రాపర్గా చూసుకోవాలి. వీ నీడ్ టు సీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడన్నా సస్టైనబుల్గా జరగాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్ ఇంపార్టెంట్.
లైక్ ఇప్పుడు మనం చేసే డెవలప్మెంట్ ఇంకో 10-20 ఇయర్స్ తర్వాత కూడా మనం నెక్స్ట్ జనరేషన్స్కి హెల్ప్ అవ్వాలి, కానీ ఇలా అయితే అవ్వద్దు అనమాట. ఇట్ షుడ్ నాట్ యునో హెల్ప్ అవ్వకుండా ఉండదు. ఇప్పుడు ప్లాట్స్ ఇవన్నీ సో మన చేతిలో రైట్ ఉంది అనేసరికి ఏది పడితే అది చేయడం రాంగ్. అండ్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవడైతే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో వెళ్తున్నారు. దిస్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అండి. లైక్ సోషల్ మీడియా అనేది ఏదో చిల్లర్ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ పెట్టడం కాదు. యూ నీడ్ టు అడ్రస్ అబౌట్ ఇట్. ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో అవిట్లలో మీ స్నాప్స్లో అవిట్లలో ఐస్ క్రీమ్ ఫోటోలు మీరు తిరిగేటివి అన్నీ పెడతారు. బట్ వాట్ అబౌట్ దిస్? ఇట్స్ అవర్ నేషనల్ ఇష్యూ. నీ సిటీలో నువ్వు బతుకుతున్నావు, నీ సిటీలో ఆ ప్రాబ్లం అవుతుంది అంటే యూ నీడ్ టు రెస్పాండ్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలామంది రెస్పాండ్ అయ్యారు, ఇంకా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే లైక్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. అండ్ ఇట్స్ నాట్ లైక్ సపోర్టింగ్ ఫిల్మ్స్ ఆర్ నథింగ్. బట్ ఎప్పుడైతే పుష్ప మ్యాటర్ అయినప్పుడు దే వర్ టెల్లింగ్ లైక్ ఆ, ఇలాంటి సినిమాల్ని చూసి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇలాంటి సినిమాలు తీయద్దు, మనం మంచి సినిమాలు తీసి మంచి సినిమాలతో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి అని అన్నారు కదా. సో జనతా గ్యారేజ్ అని ఒక సినిమా, జనతా గ్యారేజ్ అని ఒక మూవీ. దాంట్లో స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ అంతా ట్రీస్ గురించి, హీరో క్యారెక్టర్ మొత్తం ట్రీస్, మొత్తం యూనో సస్టైనబిలిటీ గురించే మాట్లాడతారు. సో వాట్ అబౌట్ దిస్? ఇప్పుడు మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం ఆ సినిమాని చూసి, మా ఇంట్లో కానీ ఎక్కడ కానీ గార్డెన్స్ పెట్టుకున్నాం. మీరేమయ్యారు? ఐఎమ్ క్వశ్చనింగ్ టు ద గవర్నమెంట్. ఎస్. సో ఐ క్లియర్లీ రిక్వెస్ట్ అండి, మీరు చేసే ముందు ఒకటి మాట్లాడి చేశాక ఒకటి మీరు పుష్ప సినిమా వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు రాకూడదు అంటే, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు మీరు అవిట్లను చూసి ఎందుకు ఫాలో అవ్వట్లేరు? ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్, కరెంట్ గవర్నమెంట్. అండ్ దీని ఒక పొలిటికల్ ఇష్యూ లాగా అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారా అంటే తప్పు మీ సైడ్ ఉంది. బికాస్ 400 acres ఆఫ్ ల్యాండ్, 400 acres ఫారెస్ట్, ఎంతో ట్రీస్, ఎంతో ఆక్సిజన్. లైక్ 400 acres ఆఫ్ ఫారెస్ట్ మన సిటీలో ఉందంటే యూ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ యూ నీడ్ టు స్టార్ట్ ట్రయింగ్ టు రిజర్వ్ ఇట్. ఎస్, మన ఇండియాలో ఆల్మోస్ట్ చాలా రిజర్వ్డ్ ఫారెస్ట్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ సమ్ క్లాసిఫైడ్ ఫారెస్ట్స్ ఉన్నాయి. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ని కూడా క్లాసిఫై చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇప్పుడు వీ నీడ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ దట్. అంటే ఇక్కడ ఒక 400 acres ఆఫ్ ఫారెస్ట్ ఉందని చాలామందికి తెలీదు, అంతెందుకు నాకే తెలియదు. బట్ గవర్నమెంట్కి తెలిసినాక వాళ్ళు చేయాల్సింది ఏంటి? యూ నీడ్ టు ట్రై రిజర్వింగ్ ద ఫారెస్ట్. యానిమల్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే, ట్రీస్ కూడా లివింగ్ బీయింగ్స్. ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్. దే ఆర్ లివింగ్. ట్రీస్ అనేది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ లేకపోతే అసలు ఈడు వరకు ఉండనే వెళ్ళలేము. సో వీ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ దిస్, వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్, వీ నీడ్ టు స్టాండ్. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. వీఆర్ స్టాండింగ్ ఆన్ దిస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇంకా రావాలి, ఇంకా పుష్ రావాలి అని నేను ఈ వీడియో ఇస్తున్నా. ఐ క్లియర్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఇప్పటివరకు చేస్తున్నాయన్నీ ప్లీజ్ స్టాప్ ఇట్ అండ్ ట్రై టు రిజర్వ్ ద ఫారెస్ట్. మీకు రిజర్వ్ చేస్తే ఇంకా మీకే మంచిది. ఈ పర్టిక్యులర్ ఐ డోంట్ వాంట్ టేక్ దేర్ నేమ్ అంతా, బట్ అపోజిషన్ పార్టీని ఈ పార్టీని మిక్స్ చేసి ఒక నేషనల్ ఇష్యూని, ఒక న్యాచురల్ ఇష్యూని పొలిటికల్గా తీసుకెళ్ళడం అయితే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, try to resolve it. And even I request the people out there to talk about this, speak about it, stand with your thoughts and everything. See, మనము సోషల్ మీడియా అనేది రెండు విధాలుగా మారచ్చు. ఒకటి ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఒకటి ఇన్ఫర్మేటివ్ పర్పస్, ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్పస్. సో నువ్వు ఎప్పుడన్నా లైక్ వేరే హీరోస్ కానీ స్పోర్ట్స్ గురించి స్టోరీలు పెడతావు, వీళ్ళ గురించి స్టోరీ పెడతావు. వాట్ అబౌట్ దిస్? టాక్ అబౌట్ దిస్ గైస్ ప్లీజ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ, టాక్ అబౌట్ దిస్. ఈ వీడియోని ఎంత అంటే అంత షేర్ చేయండి. దిస్ వీడియో నీడ్ టు, మీరు నాకు లైక్ లేకండి ఏమి జస్ట్ షేర్. బికాస్ ఈ వీడియో వెళ్ళాలి, వెళ్ళి వీ నీడ్ టు టాక్, వీ నీడ్ టు లైమ్ లైట్లోకి ఇంకా ఈ టాపిక్ ఒక నేషనల్ ఇష్యూగా మారాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రెస్పాండ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ నీడ్
టు బీ టాప్. ఇది ఆపేయాలి. సో ఇది ఆపేయాలి అంటే మనం మాట్లాడాలి. సో దట్స్ వాట్ ద వీడియో ఇస్ అబౌట్. ఇన్ఫర్మేటివ్ వీడియో, కొద్ది కాంట్రవర్షియల్ అయినా. ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీ వన్ హియర్. గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తున్నారు, పీపుల్ చేసే పని పీపుల్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద న్యాచురల్ ఇష్యూ. ఆ న్యాచురల్ ఇష్యూలో నేను ఎటు సైడ్ స్టాండ్ తీసుకున్నా, నా పర్స్పెక్టివ్ ఏంటనేది ఈ వీడియోలో నేను షేర్ అయితే చేశాను మేడం. సో దట్స్ వాట్ అబౌట్ దిస్ టుడేస్ వీడియో. ప్లీజ్ షేర్, ఎంతైతే అంత షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నో వాట్ ఆర్ యువర్ థాట్స్, లెట్ మీ నో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్. యాజ్ ఇట్ నేను పాజిటివ్గా మాట్లాడాను, నెగిటివ్గా మాట్లాడాను, టెల్ మీ అండ్ వాట్ ఆర్ యువర్ థాట్స్ అని కూడా చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ యువర్స్ AK. బాయ్.